నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి హోమ్ పాయింట్. ఇవాల్టి వీడియోలో అయితే నేను మీషో నుండి కొన్ని మిక్స్డ్ టైప్ ఆఫ్ శారీస్ అయితే తెప్పించానండి. సో ఈ శారీస్ అన్ని కూడా ప్రజెంట్ బాగా రన్ అవుతున్నాయి అనమాట ట్రెండింగ్ లో. సో అలాంటి శారీస్ ని ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎప్పటిలాగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీలో చాలా వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అనేది చూస్తున్నారండి. మీకు గనుక మన ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఎల్లో కలర్ శారీ అండి. సో ఇదైతే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండ్ దీని మీద ప్రింట్ చూడండి ఎంత చక్కగా ఉందో, మంచి కలంకారీ ప్రింట్ అనేది వచ్చింది. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. బాగా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి చెన్నూరు సిల్క్ శారీస్ అనేసి కలంకారీవి. సో దానికి రిప్లికా అనమాట ఈ శారీ అనేది, అంటే లైట్ వెయిట్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ లో రిప్లికా అనమాట. శారీ అయితే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచి లైట్ వెయిట్ లో అనమాట. జార్జెట్ అంటే ఆబ్వియస్లీ లైట్ వెయిట్ గా చాలా ఫ్లోయిగా ఉంటుంది కదా. సో పై సైడ్ అయితే మనకి ఇలా జెరీ బార్డర్ అనేది వచ్చింది. కలర్ కాంబినేషన్ చూడండి మంచి ఎల్లోకి పర్పుల్ కలర్ లో వచ్చింది అండ్ ప్రింట్ చూడండి మంచి కలంకారీ ప్రింట్ అనేది వచ్చింది శారీ అంతా మనకి. అండ్ కింది సైడ్ అయితే మనకి ఇలా బిగ్ సైజ్ లో బార్డర్ అనేది వచ్చింది శారీలో. శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ విధంగానే వచ్చింది అనమాట. ఈ కలంకారీ ప్రింట్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. పళ్ళు అయితే మనకి శారీలో అయితే కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ ఉంది కదా, సో అదే పర్పుల్ కలర్ కాంబినేషన్ లో మనకి పళ్ళు అనేది వచ్చిందండి. ఇదిగోండి ఈ విధంగా పళ్ళు అనేది వచ్చింది. మనకి బ్లౌజ్ పీస్ ఇలా కాంట్రాస్ట్ కలర్ లో వచ్చింది. శారీలో పర్పుల్ కలర్ ఉంది కదా, సో ఈ ఎల్లోకి ఈ కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది. మనకి శారీలో బార్డర్ వచ్చింది కదా, సో అదే బార్డర్ మనకి ఇలా వచ్చింది అనమాట. బ్లౌజ్ పీస్ లో కూడా బ్లౌజ్ పీస్ కూడా మనకి 80 సెంటీమీటర్స్ దాకా ఉంది అండ్ బ్లౌజ్ పీస్ లో అయితే మనకి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న బుట్టీస్ అనేవి వచ్చాయి అనమాట. మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ అనేది చాలా చక్కగా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఈ శారీ అనేది ఉందండి. నెక్స్ట్ అయితే మనకి మంచి కలంకారీ ప్రింట్ లో ఉండే శారీ అనమాట. ఈ శారీ కూడా మనకి ఇన్స్టాలో బాగా ట్రెండింగ్ లో ఉండేదండి ఒకప్పుడు. సో ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము. శారీ ఫ్యాబ్రిక్ అయితే మనకి కోటా ఫ్యాబ్రిక్ లో అయితే ఈ శారీ అంతా వచ్చిందండి. ఆల్ ఓవర్ కూడా ఇలా కలంకారీ ప్రింట్ అంటాం కదా, సో ఆ ప్రింట్ తో ఈ శారీ అనేది మంచి కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చింది. సో పై సైడ్ అయితే మనకి ఇలా చిన్న జెరీ బార్డర్ అనేది వచ్చింది అండ్ కింది సైడ్ అయితే మనకి ఇలా పెద్ద బిగ్ బార్డర్ అనేది వచ్చింది. బార్డర్ చూడండి మంచి క్వాలిటీతో మంచిగా షైనింగ్ అవుతూ ఉంది. బార్డర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. చిన్న చిన్న ఫంక్షన్స్ కి కనుక వేర్ చేసుకున్నాం అనుకోండి మంచి రిచ్ లుక్ అనేది వస్తుంది. చూడండి కలర్ అయితే ఎంత చక్కగా ఉందో అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే ప్రింట్ అనేది వస్తుంది అనమాట. అండ్ చాలా లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే. మనకి పళ్ళు అయితే ఈ విధంగా వస్తుందండి. శారీకి అయితే మనకి బ్లౌజ్ పీస్ ఈ కలర్ లో మనకి బార్డర్ లో కొంచెం మెరూన్ రెడ్ కలర్ లాగా వచ్చింది కదా, సో ఆ కలర్ కాంబినేషన్ లో అయితే మనకి బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది. బ్లౌజ్ పీస్ కూడా 1 మీటర్ దాకా ఉందండి అండ్ ఇది కూడా మనకి కోటా ఫ్యాబ్రిక్ లో వచ్చిందండి. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా మనకి కోటాలో వచ్చింది అండ్ పై సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. కింది సైడ్ అయితే మనకి శారీలో ఏ విధంగా పెద్ద బార్డర్ వచ్చిందో సో సేమ్ అదే విధంగా ఇలా లెంత్ బార్డర్ అనేది వచ్చింది. బార్డర్ అయితే మంచిగా షైనింగ్ అవుతుందండి. చాలా చక్కటి క్వాలిటీ అయితే మనకి ఈ శారీ అనేది మీషోలో అవైలబుల్ గా ఉంది. మంచి బ్రైట్ కలర్ అనమాట. ఇలా లావెండర్ కి పింక్ కలర్ కాంబినేషన్ లో డోలా సిల్క్ శారీ అనమాట. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాం. శారీ అయితే మనకి ఇలా లావెండర్ కలర్ కి ఇలా పింక్ కలర్ కాంట్రాస్ట్ అయితే తీసుకున్నారు. ఇలా ఆల్ ఓవర్ మనకి బాందిని ప్రింట్ అంటాం కదా, సో ఆ ప్రింట్ అయితే ఈ శారీ అనేది ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచి క్వాలిటీ ఉంది. చాలా లైట్ వెయిట్ గా ఉంది అనమాట. ఈజీగా డ్రైప్ చేయొచ్చు. కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చక్కగా నచ్చింది. అండ్ ఈ శారీస్ లలో మీకు ఏ శారీ బాగా నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ప్రింట్ కూడా చూడండి మనకి ఈ విధంగా వచ్చింది అనమాట. ఎలిఫెంట్స్ ఇక్కత్ ప్రింట్ అంటాం కదా, సో ఆ టైప్ వచ్చింది అనమాట. బార్డర్ లో బాడీ పార్ట్ అయితే మనకి బాందిని ప్రింట్ వచ్చింది. కింద అయితే మనకి కింద పై సైడ్ పింక్ కలర్ లో ఇక్కత్ ప్రింట్ అంటాం కదా, ఆ టైప్ వచ్చింది. మనకి కింది సైడ్ అయితే కొంచెం పెద్ద బార్డర్ అనేది వచ్చిందండి. బార్డర్ కూడా చూడండి మంచిగా షైనింగ్ అవుతుంది అండ్ శారీ మాత్రం చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో మంచి కలర్ కాంబినేషన్ లో మంచి రిచ్ గా ఉంది అనమాట ఈ శారీ అనేది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ప్రింట్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఇదిగోండి ఇలా అండ్ మనకి ఇక్కత్ ప్రింట్ తో ఇలా పళ్ళు అనేది హైలైట్ చేశారు. మనకి బ్లౌజ్ అయితే ఇలా కాంట్రాస్ట్ గా లావెండర్ కి పింక్ కలర్ లో ఇచ్చారనమాట. ఇదిగోండి ఇలా బార్డర్ అనేది వచ్చింది. ఇలా పై సైడ్ అయితే ఇలా చిన్న బార్డర్ వచ్చింది అండ్ కింద సైడ్ అయితే మనకి ఇలా పెద్ద బార్డర్ అనేది వచ్చింది.
అండ్ బ్లౌజ్ కూడా మనకి 1 మీటర్ దాకా ఉంది. మనకి ఇదిగోండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది. చిన్న చిన్న బూటీస్తో అయితే ఈ విధంగా ప్రింట్ అనేది వచ్చింది ఆల్ ఓవర్ బ్లౌజ్కి. నెక్స్ట్ అయితే మంచి పిచ్ వై ప్రింట్తో అయితే ఈ శారీ ఉందండి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ పిచ్ వై ప్రింట్ అనేది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి, మంచి బ్రైట్ కలర్లో చాలా రిచ్గా కనిపించే శారీ అనమాట ఇది. సో ఇది కూడా మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే ఉందండి. ఒకసారి శారీ అంతా ఓపెన్ చేసి చూద్దాము ఎలా వచ్చిందో. మనకైతే పై సైడ్ ఇలా జెరీ బార్డర్ అనేది వచ్చింది. ఇలా మనకి వర్టికల్గా జెరీ లైన్స్ అనేవి వచ్చాయండి. ఇక్కడ అంతా బాందిని ప్రింట్, పిచ్వాయి ప్రింట్, మళ్ళీ బాందిని ప్రింట్, పిచ్వాయి ప్రింట్ ఇలా వచ్చిందన్నమాట ఆల్టర్నేట్గా. కింద సైడ్ అయితే మనకి కొంచెం పెద్ద సైజ్ బార్డర్ అనేది వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి మంచిగా ఉందన్నమాట. టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి మాత్రం చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి శారీ అనమాట. మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలానే వచ్చింది. జెరీ లైన్స్ అయితే ఇలా వచ్చండి వర్టికల్గా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మంచి క్వాలిటీ అయితే వచ్చింది. చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్ అనేది. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇలా బాందిని పిచ్వాయి ప్రింట్తో వచ్చిందనమాట. పై సైడ్ ఏమో చిన్న బార్డర్, కింద సైడ్ ఏమో కొంచెం లెంతీ బార్డర్ అనేది వచ్చింది. అండ్ ప్రింట్ అంతా ఆల్ ఓవర్ మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది ఈ శారీ మనకి. అండ్ పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి. ఈ విధంగా పళ్ళునైతే హైలైట్ చేశారు ఇలా ప్రింట్తో, పికాక్స్తో, ఇలా పికాక్ ప్రింట్తో పళ్ళునైతే కొంచెం హెవీగా డిజైన్ చేశారు. ఇకైతే మనకి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి. మనకి శారీలో ఇలా జెరీ లైన్స్ వచ్చాయి కదా వర్టికల్గా. సో సేమ్ అదే విధంగా బ్లౌజ్లో కూడా ఇలా జెరీ లైన్స్ అనేటివి వచ్చాయి వర్టికల్గా. అండ్ పై సైడ్ చిన్న బార్డర్ వచ్చింది. మనకి శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో సో సేమ్ అదే బార్డర్స్ మనకి బ్లౌజ్ పీస్లో కూడా వచ్చాయి అనమాట. మనకి బ్లౌజ్ అయితే బాందిని ప్రింట్ అంటాం కదా ఆ టైప్లో వచ్చింది. అండ్ శారీ మాత్రం చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది అనమాట. శారీ మంచిగా తక్కువ బడ్జెట్లో కొంచెం హెవీ లుక్ ఇచ్చే శారీ అనమాట ఇదైతే మనకి. నెక్స్ట్ అయితే మనకి చక్కగా డైలీ యూజ్కి సెట్ అయ్యేటువంటి శారీ అనమాట. మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే మనకి ఈ శారీ అనేది మీషోలో అవైలబుల్గా ఉందండి. శారీ అంతా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. వైట్ కలర్లో వచ్చిందన్నమాట. వైట్ కలర్లో చూడండి పింక్, గ్రీన్ అండ్ లావెండర్ కలర్లో ప్రింట్ అనేది వచ్చాయన్నమాట. ఆల్ ఓవర్ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్తో ప్రింట్ అనేది వచ్చిందన్నమాట. మంచి కలర్ కాంబినేషన్లో అండ్ చాలా లైట్ వెయిట్గా ఉంది. దీన్ని మనం ఫ్రాక్ లాగా కూడా డిజైన్ చేయించుకోనమాట. ఈ సమ్మర్లో ఇలాంటి లైట్ కలర్తో ఫ్రాక్స్ కనుక స్టిచ్చింగ్ చేయించుకున్నామంటే మాత్రం చాలా హాయిగా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అనమాట. అండ్ దీనికి కింది సైడ్ అయితే మనకి ఇలా బార్డర్ అనేది ఇలా ఇచ్చారు, సింపుల్గా ఇలా బార్డర్ లాగా ఇచ్చారనమాట. అండ్ ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుందండి. డైలీ యూజ్కి అయితే ఈ శారీ చాలా చక్కగా సెట్ అవుతుంది. అండ్ ఫ్రాక్స్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అనార్కలి లేదంటే అంబ్రిల్లా ఫ్రాక్ అలా లేయర్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఈ శారీతో. అండ్ దీనికి మనకి పళ్ళు అయితే ఏమి రాలేదండి. ఇలా ఆల్ ఓవర్ అంతా ఇదే ప్రింట్ అనేది వచ్చింది. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత చక్కగా ఉందో. మనం డైలీ యూజ్కి అయితే మాత్రం హ్యాపీగా వేర్ చేసుకోవడానికి చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి శారీ. అండ్ దీనికి మనకి బ్లౌజ్ అయితే మనకి కాంట్రాస్ట్ కలర్లో ఇలా ఇచ్చారనమాట. ఇదిగోండి పింక్ కలర్లో ఇచ్చారు. బ్లౌజ్ అయితే మనకి 80 సెంటీమీటర్స్ వరకు ఉంది. ఇదిగోండి మంచి కలర్ కాంబినేషన్లో డైలీ వేర్ శారీ లాగా యూజ్ చేసుకోవడానికి ఈ శారీ అనేది చాలా బాగా సెట్ అవుతుంది. ఈ శారీస్ అన్నీ కూడా మనము పెట్టుబడి పెట్టడానికి లేదంటే చిన్న చిన్న అకేషన్స్కి, టెంపుల్స్కి అలాంటి వాటికి చాలా చక్కగా సెట్ అయ్యేటువంటి శారీస్ అనమాట. ఈ కలెక్షన్ మాత్రం నచ్చితే అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దండి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకసారి చూడండి. అండ్ ఐ థింక్ ఇప్పుడు నేను చూపించిన ఈ శారీ కలెక్షన్ అనేది మీలో చాలా మందికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇష్టపడే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, bye, take care.